హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక కింగిలన్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సమ్మర్ ఆంధ్ర స్పెషల్ పచ్చి మామిడికాయ నిలువ పచ్చడి. సంవత్సరం పాటు నిలువ ఉండే టేస్టీ రెసిపీతో పక్కా కొలతతో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆవకాయ పచ్చడి అంటే అందరికి ఇష్టమే కదా, ఇష్టపడని వారు ఎవరు ఉంటారులేండి. పప్పు ఆవకాయ పచ్చడి అంటే మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. నేను చెప్పే ఈ కొలతలతో కానీ చేశారంటే పచ్చి మామిడికాయ పాడవకుండా, ముక్క మెత్తబడకుండా, కలర్ షేడ్ అవ్వకుండా, ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతాయి. చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి. కొలతలను పర్ఫెక్ట్గా చూసి మీరు కూడా పచ్చడిని తయారు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దారండి. ఇక్కడ ముందుగా 5 కాయలు తీసుకున్నానండి పచ్చి మామిడికాయ. ఇవి చాలా పుల్లగా ఉంటాయి, పచ్చడికి చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా పచ్చడికి కాస్త కండగల కాయలే తీసుకోవాలి. చాలా పుల్లగా ఉన్నాయి ఇవైతే చాలా బాగుంటాయి. వీటిని ఇప్పుడు కడుక్కుందాం మనం వాటర్లో వేసి. ఇవి బాగా వాటర్లో వేసి కడుక్కోవాలండి. మొత్తం జిగురు అవన్నీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి కాయలన్నీ కూడా. మామిడికాయ పచ్చడికి ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండాలి, వాటర్ ఎక్కడ కూడా ఉండకూడదు. పచ్చడి సంవత్సరం కాలం నిలబడి ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుకోవడం ఈజీయే కానీ మనం చేసే పద్ధతులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం ఏమంతా కడుక్కుని క్లాత్తో తుడుచుకుని వేరేగా పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఈ విధంగా కాయలన్నీ కూడా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా తడంటు లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడిసేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా తుడుచుకున్నవి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఎక్కడ కూడా తడంటు లేకుండా చాలా పొడిపొడిలాడుతూ ఉంటాయి కాయ కూడా. ఒకవేళ మీరు మార్కెట్లో కొట్టించుకునే లెక్క అయితే అక్కడ వాటర్తో కడిగినప్పుడు మీరు కూడా ఒక పొడి క్లాత్ అయితే తీసుకువెళ్ళండి కంపల్సరీగా. వాటర్ ఏమి లేకోకుండా క్లాత్తో శుభ్రంగా చేసుకుని అప్పుడు ముక్కలు కట్ చేయించుకోండి. పచ్చడి ఎప్పుడు కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. సంవత్సరం కాలం పాటు చాలా నిలవగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తుడిచిపెట్టుకున్న కాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, నేను ఇంట్లోనే కట్ చేసుకున్నాను కాయలని. నేను మార్కెట్లో కట్ చేయించలేదు, ఎందుకంటే 5 కాయలే కాబట్టి నేను ఇంట్లో కట్ చేయించుకున్నాను. మీరు కావాలంటే ఈ సైజులో కట్ చేసుకోండి, లేదంటే ఇంకొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు. చూడండి ముక్కలు ఏ విధంగా మనం క్లాత్తో తుడుచుకోవాలి. ఎందుకంటే ఆ కత్తిపేట యొక్క కిలుంగు కానీ ఏదైనా బ్లాక్ షేడ్ ఏదైనా ఉంటే ఆ పై పొర కూడా ఇది మొత్తం కూడా తీసేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూసుకొని చాలా నీట్గా తుడిచి పెట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా మందంగల కాయ తీసుకోవాలి, కండగల కాయ తీసుకోవాలి. పచ్చడి మామిడికాయకి చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ సైజు ముక్క అయితే సరిపోతుంది. శుభ్రంగా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా మీకు పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కొట్టించుకోండి, లేదా చిన్న సైజు కావాలంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి. ఈ విధంగా అయితే ముక్కలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పక్క కొలతలతో మీకు చూపిస్తాను. కేజీల కొలతలు కాదు, లేకుంటే మానికలని అడ్డని ఇలానో కొలతలు చెప్తూ ఉంటారు. అవేమి మన కాడ ఉండవు కాబట్టి ఒక గిన్నె కొలతతో మీకు చూపిస్తాను. ముక్క ఈ సైజులో ఉంటుంది కాబట్టి దీని కొలతలు ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు 5 కాయలు కావచ్చు, 10 కాయలు కావచ్చు, 20 కాయలు కావచ్చు అండి. మీరు ఎన్ని తీసుకున్నా సరే ముక్కల్ని ఎప్పుడు కూడా 4 భాగాలుగా చేసుకోవాలి. అదేవిధంగా నేను చూపిస్తున్న ఈ కప్పుతో 4 భాగాలుగా వచ్చినాయండి. ఏ కప్పుతోనైనా కానీ మనం తీసుకున్న ముక్కలైతే 4 భాగాలు 4 కప్పులు అయ్యేటట్టుగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో 4 కప్పులు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా కప్పు కొలత అయితేనే మనం ఎంత ఉప్పు వేసుకోవాలి, ఎంత కారం వేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక కప్పు తీసుకుని ఆ కప్పు కొలతతోనే చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను ఒక కప్పు అయితే కొలిసాను, ఇది 2వ కప్పు వేస్తున్నాను. 4 కప్పులు అయితే పర్ఫెక్ట్గా కావాలి మనకి. ఇంకా 2 కప్పులు మనకి మిగిలి ఉన్నాయి, అవి కూడా కొలిచి చూపిస్తాను. ఇప్పుడు ముక్కలను ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మనకి 4 కప్పుల ముక్కలకి 2 కప్పులు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే పప్పు నూనె తీసుకున్నానండి.
చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడికి చాలా రుచిగా కూడా ఉంటుంది. వేరు వేరు ఫ్లేవర్లు వేసినా కానీ చప్పదనం వస్తుంది. ఎక్కువ శాతం మంది దీంతోనే పట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇక్కడ 4 కప్పుల ముక్కలకి 2 కప్పుల ఆయిల్ అయితే పడుతుంది. నేను ఒక కప్పు అయితే నేను ముక్కల్లో వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 కప్పు ఆయిల్ అయితే నేను ఇప్పుడు వేసేస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ కనుక ముందు ముక్కలకి అప్లై చేసిపోతే ముక్క చుక్కడం మెత్తబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రుచిగా కూడా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసి ముక్కలన్నిటి కూడా ఆయిల్ కలపాలండి. ఈ విధంగా ఆయిల్ వేసి మొత్తం ముక్కకు పట్టించండి ఆయిల్ అంతా కూడా. ఎప్పుడు కూడా మన చేతుల్ని శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్తో తుడుచుకొని శుభ్రంగా అయిన చేతుల్లో పెట్టి కలుపుకోవాలి. గరిటెతో కలపకూడదు, కలవదు కూడాను. అందుకే చేయబెట్టి కలిపి చూపిస్తున్నాను మీకు. మామిడికాయ పచ్చడి ఎప్పుడు కూడా చేతితో కలిపితేనే పర్ఫెక్ట్గా కలుస్తుందండి మొత్తం పాళ్ళన్నీ కూడా. ఈ విధంగా ఆయిల్ని పట్టించేయాలి ముక్కలకి. ఒకవేళ ఉప్పు వేసారనుకోండి, మీరు కలిపేటప్పుడే ముక్కల్లో ఫస్ట్ టైం ఉప్పు వేసినట్లయితే ఉప్పు అనేది కూడా మొత్తం ముక్కకు పట్టేస్తుంది. గ్రేవీనేమో చప్పదనం వస్తుంది, ముక్క కసింగా ఉంటుంది. అప్పుడు మనం తినడానికి అవ్వదు. కాబట్టి ఉప్పు వేయొద్దు. ముందు కూడా ఆయిల్లో పట్టించండి. మొదటగా చూసిన వారు ఎవరైనా చిన్న చిన్న 2-3 కాయల సైజులో ఉన్న ముక్కల్ని ఎలా పట్టుకోవాలో తెలియక, ఉప్పు ఎంత వేయాలో కారం ఎంత వేయాలో తెలియక చాలా ఇబ్బంది పడి పచ్చడి పాడైందని చెప్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. పర్ఫెక్ట్గా ఈ 4 కొలతల కప్పుతో 4 కొలతలతో మనం వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కూడా చూడండి, 1 కప్పు ఆయిల్ అయితే నేను ఇందులోకి వేసేసాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2వ కప్పు ఆయిల్ నేను లాస్ట్లో వేసి చూపిస్తాను. ఈ విధంగా కూడా మీరు ఆయిల్ అంతా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పట్టించిన ముక్కలు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఎంతైతే ఉప్పు వేయాలో ఎంత కారం వేయాలో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మనం కొలతలు వేసేసుకుందాం. చూడండి, సగానికి పైగా ఉప్పునైతే మనం తీసుకోవాలి. ముందుగా ఉప్పుని మనం ఉదయం పొట్టే మనం ఎండలో ఆరబెట్టుకుని దాన్ని మిక్సీ పట్టుకుని ఉప్పు అయితే తీసుకోవాలి. ఈ విధంగా సగానికి పైగా, అంటే ఫుల్గా కాకుండా సగానికి పైగా ఉప్పు అయితే తీసుకోవాలి. ఆ కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయితే ఉప్పు అయితే కొలిచేసుకున్నాం కదా. ఇప్పుడు 4 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం అయితే పడుతుందండి. ఇదైతే నేను ఇక్కడ ఎండుమిరగాయలు తీసుకుని నేను క్లీన్ చేసి తొడాలు తీసి ఎండబెట్టుకుని దాన్ని మిల్లి పట్టించి మీకు చూపిస్తున్నానండి. అదే కారం నేను పచ్చళ్ళలో వాడుతున్నాను. ఇంట్లో పట్టించిన కారం అయితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. లేదా ప్యాకెట్ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏ కప్పుతో అయితే ముక్కలు కొలిసానో అదే కప్పుతో మీకు కారం కూడా కొలిచి చూపిస్తున్నానండి. అది 1 కప్పు కారం అయితే పడుతుంది. ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆవపిండి మనం కొలుచుకుందాం. ఇప్పుడు ఉప్పు అయితే ఎంతైతే మనం కొలత వేసుకున్నామో అంతే కొలత ఆవపిండి కూడా వేసుకోవాలి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఎండలో ఆరబెట్టి దాన్ని కూడా మిక్సీ చేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకుని ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఉప్పు కొలత ఎంతైతే వేసుకున్నామో ఆవపిండి కూడా అంతే వేసుకోవాలండి. ఇది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మెంతిపిండి వచ్చేసి 4వ భాగం వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు లేదా 3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. మెంతిపిండి మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుని అది కూడా మిక్సీ చేసుకుని వేసుకోవాలి. లేదంటే మీ మెంతులుగానే వేసుకోవాలంటే మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు. లేదా నేను ఇక్కడ పౌడర్గా చేసి వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ పొడులన్నీ కూడా మెంతిపిండి, ఆవపిండి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అదే కనుక ముక్కల్లో ఒక్కొక్కటి వేసి కలుపుకుంటే ఒకటి కలుస్తుంది, ఒకటి కలవదు. కాబట్టి పర్ఫెక్ట్గా మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకోండి. మామిడికాయ పచ్చడి అంటేనే ఇంత హంగామా ఉంటుందండి. ఎక్కువ లెంత్ ఉన్నా కానీ మీరు క్లిక్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా పట్టుకోవాలో. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిల్లో మనం వేసేసుకోవాలి ఈ పిండి అంతా కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి అయితే మనం ముందుగా ఆయిల్ పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, మరొకసారి కలుపుకుందాము. ఆయిల్ ఒకసారి పట్టించి ఇప్పుడు ఈ కారం అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఎక్కడ కూడా తడి వాటర్ అంటే తగలనియొద్దండి. ముందు చేయి పెట్టిన తర్వాత చివరి వరకు ఆ చేయిని ఎక్కడ కూడా తడి దాంట్లో పెట్టొద్దు. ఈ విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కారం పొళ్ళని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కకి ఇదంతా కూడా పట్టించేటట్టు మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది పచ్చడి అయితే. ఇప్పుడు ఇందులోనికి పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లుల్లి రెమ్మలు ఇందులోకి వేసేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. మీకు ఇంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. లేదా 1-4 దంచి వేసుకుంటూ ఉంటారు, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పొట్టు తీసినవే వేస్తున్నాను. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లుగా మొత్తం కారం అంతా కూడా ముక్కకు పట్టించేసేయండి బాగా. ఇప్పుడు ఆయిల్ అయితే సరిపోనట్టుగా ఉంది కదా, మిగిలిన 1 కప్పు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. కరెక్ట్గా 4 కప్పుల ముక్కలకి 2 కప్పుల ఆయిల్ పడుతుంది, 1 కప్పు కారం పడుతుంది, సగానికి పైగా ఉప్పు వేసుకోవాలి, సగానికి పైగా
మెంతిపిండి కూడా ఆవపిండి వేసుకోవాలి, కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా చేసుకోండి. ఇప్పుడైతే మనం మిగిలిన ఆయిల్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి మిగిలిన కప్పు కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ ఇది కూడా 2 కప్పుల ఆయిల్ మనం పోసేసుకున్నామండి. వీడియోలో చూస్తున్నారు కదా, కారం ఉప్పు మొత్తం సరిపోతుంది. ఇందులోకి ఆయిల్ కూడా సరిపోయింది. ఆయిల్ పైకల్లా రాదండి ఇప్పుడే, ఎందుకంటే 3వ రోజు కల్లా రిలీజ్ అవుతుంది. ఆ కారం అంతా కూడా ఆయిల్ పట్టి అప్పుడు రిలీజ్ అవుతుంది పైకి. ఈ విధంగా అయితే వెడల్పాటి బాణీ తీసుకుంటే, గిన్నెలాంటి తీసుకుంటే మరి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడు. ఈ విధంగా పర్ఫెక్ట్గా అంతా కూడా కలుస్తుంది, కలుపుకోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది. అంతేనండి, మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది, గుమగుమలాడిపోతుంది. ఇక మనం జారు కానీ లేదన్నా ఒక డబ్బా, కడిగిన డబ్బా ఎండబెట్టుకుని దానిలోకైనా తీసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం కలుపుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే పైకి రాదు, తర్వాత రిలీజ్ అవుతుంది. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏదైనా చాలకపోతే 3వ రోజు మీరు కలుపుకోవడం కూడా అవకాశం ఉంటుంది. చూడండి, ఇదైతే నేను ఒక డబ్బాకి అయితే పెట్టేస్తున్నాను. దగ్గర సరిపడా జార్ అయితే లేదు, అందుకని నేను డబ్బాలో యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం అండి. చూడండి, ఎక్కడ కూడా తడి లేకుండా పొడిగా ఉన్న డబ్బాలోకి తీసేసుకోవాలి, లేదా జారు ఉంటే జార్లోకైనా తీసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా వివరించి మీకు చెప్పాను, అందుకే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా ఎక్కడొక స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, కొలతలు మీకు అర్థమవుతుంది. ఈజీగా మీరు కూడా ఈరోజే పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం కాలం పాటు ఈజీగా నిల్వగా ఉంటుంది, ఎక్కడ కూడా ముక్క పాడవకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కారం కూడా ఇవంతా మొత్తం ఇందులోకి వేసుకుని పెట్టేసుకుందాం. ఇదండి సంగతి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనం ఇందులోకి వేసేసుకున్నాం. ఇప్పుడు కూడా దీన్ని మూత పెట్టేసేసి మనం 3 రోజుల వరకు తీయకుండా 3వ రోజు కలుపుకోవాలి. నేనైతే పచ్చడి మీకు 3వ రోజు తీసి చూపిస్తాను. ఉప్పు కారం ఏ విధంగా కలిసింది, నూనె సరిపోయిందో లేదో మీకు 3వ రోజు చూపిస్తాను. ఈ విధంగా మనం మూత పెట్టేసుకుని ఒక క్లాత్ అయితే కట్టేసుకోవాలి. జాడీకి అయితే క్లాత్ కట్టుకోవాలి, డబ్బాకి ఎందుకంటారా, మన సేఫ్టీ కోసం క్లాత్ కట్టుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ విధంగా కట్టుకుని మనం సేఫ్టీ కోసం భద్రపరచుకుందాం. నేను 3వ రోజు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, 3వ రోజు అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఆయిల్ సరిపోయిందో లేదో చూడాలి. అబ్బా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఆయిల్ ఎంత పైకి రిలీజ్ అయిందో, మొక్కంతా కూడా లోపలికి వెళ్ళిపోయి గ్రేవీ అంతా కూడా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొలత 4 కప్పులు మన మామిడికాయ ముక్కలకి 2 కప్పులు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా, పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరింది. దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుని, వెడల్పాటి గిన్నెలోకి వేసుకుని మరొకసారి కలుపుకొని మనం మళ్ళీ డబ్బాకి వెత్తేసుకుందాం. జారుకి కానీ డబ్బాకి కానీ తీసేసుకుందాం అండి. దీన్ని ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి వేసుకుని ఉప్పు కారం నూనె మొత్తం సరిపోనే లేదో ఒకసారి టేస్ట్ చేసి మొత్తం అంతా కలిపి చూద్దామండి. చూడండి, ఈ విధంగా అయింది మన పచ్చడి అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి. నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఇవి ఇవ్వాల్సిన అవసరమే లేదు, చాలా బాగా కుదిరిందండి పచ్చడి. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. వీడియోలో చూస్తున్నట్లుగా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. కావాలంటే ఒకసారి మీరు అన్నంలో వేసుకునైనా ఒకసారి ట్రై చేసి చూడవచ్చు, ఉప్పు ఎంత ఉందో సరిపోయిందో లేదోనని. చాలకపోతే కొంచెం అయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది కదా పచ్చడి పట్టడం. ఈ విధంగా పచ్చడి అంతా కూడా జార్లోకి వేసేసుకుని ఆ మిగిలిన గ్రేవీలోకి, ఆ గిన్నెలోకి కొంచెం అన్నం అయితే వేసేసుకుని కలుపుకుని మొదలుపెట్టి తింటారండి. ఆ కమ్మదానమే వేరండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను తిన్నానండి, చాలా బాగుంది. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మీరు స్టోర్ చేసేసుకోండి. ఈ విధంగా ఈజీగా ప్రాసెస్లో మీరు పట్టేసుకోండి. మామిడికాయ పచ్చడి అయితే చాలా కమ్మగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.